నమస్కారాలు. ఇవాళ శెట్టి వంశీ యాదవ్ గారికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ సంక్షేమ సంఘం పోస్ట్ ఇవ్వడం జరిగింది. పేరుకే మనది బీసీ సంక్షేమ సంఘం అయినా కూడా యావత్ తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు, ప్రతి వారికి, పేదవారికి, కుల మతాలకు అతీతంగా ఆర్ కృష్ణన్న గారు గత 54 సంవత్సరాల నుండి అందరికి సేవ చేస్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కళ్ళ కులాలు అడగరు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ప్రజా దర్బార్ కాబట్టి ఆయన ప్రజా దర్బార్లోనే ఎవరు వచ్చినా కులం అడగకుండా ప్రతి వ్యక్తికి కూడా సాయం చేస్తుంటారు. అట్లాంటి గొప్ప నాయకుడు ఆశీస్సులతోటి ఆర్ కృష్ణన్న వంశీ గారికి పోస్ట్ ఇస్తున్నప్పుడు సంఘం పని అని చెప్పలేడు. గొప్ప నాయకునిగా ప్రజలను ఉద్ధరించు, ప్రజానాయకునిగా పేరు తెచ్చుకో, ఒక ఎమ్మెల్యేగా అని చెప్పిండు. కాబట్టి ఇన్ని రోజులు ఆర్ కృష్ణన్న పేద విద్యార్థులను చదివించినారు. ఆయన ఉద్యమం చేసే రోజుల్లో పురుగులన్నం ఉన్న పరిస్థితులు కాబట్టి ఆ రోజు అన్నం కోసము, కాస్మెటిక్ ఛార్జ్ల కోసము, పిల్లల హాస్టళ్ల కోసం పోరాడిరు. ఇప్పుడు ఈ జరిగే మలి దశ బీసీ ఉద్యమం తొలి దశ ఆర్ కృష్ణన్న అట్లా నిర్మాణం చేసిండు. ఆర్ కృష్ణ నాయకత్వంలో మలి దశ ఉద్యమంలో ఇట్లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేగా చేయాలన్నది ఆర్ కృష్ణ ఆశయం. కాబట్టి ఇట్లాంటి కొత్త యువత రావాలి. మీరు తమిళనాడు చూసిరు, మీరు కొత్త యువత వచ్చిరు. అలా డబ్బులకు అతీతంగా ఇట్లాంటి నాయకుల్ని, ప్రజలకు హెల్ప్ చేసే వాళ్ళని యువత భారీ స్థాయిలో వచ్చేసారి ఎమ్మెల్యేలు చేయాలి. డబ్బులున్న రోజులు అయిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్ చూస్తలేరు, గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తలేరు. గవర్నమెంట్ హాస్పిటల్లో బాత్రూంలో కాలు పెట్టే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. దేశాన్ని ఇంత దీనస్థితికి తీసుకొచ్చారు ఇట్లా. కాబట్టి ప్రతి పార్టీ కూడా డబ్బు చూడకండి, మీరు ప్రజల మధ్య తిరిగేటోళ్ళని చూడండి, మీరు ప్రజాసేవ చేసే వాళ్ళని చూడండి. మీరు ఓటేయండి. తెలంగాణ తలరాత మార్చే యువత ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.